హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మరో వీడియోతో మేము ముందుకు వచ్చినాం. అదే 10 to 18mm EFS STM లెన్స్. దీన్ని మనం ఇంకో విధంగా వ్లాగింగ్ లెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని మెయిన్ పర్పస్ గా ఎక్కువ మంది వ్లాగింగ్ కోసం కూడా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎక్కువ వైడ్ ఏరియాని మనకు కవర్ చేస్తుంది. అందుకోసమే దీన్ని మనకు మెయిన్ గా వ్లాగింగ్ లెన్స్ లాగా కూడా యూజ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు తెలియాలంటే నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఫాలో అవ్వండి. అండ్ దాంతోపాటు దీంట్లో మనకు వైడ్ యాంగిల్ ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా మనకు మంచి వైడ్ ఏరియా కవర్ చేయడానికి వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అంటే మనతో పాటు చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా ప్రాపర్గా కవర్ కావాలంటే నేను ఇప్పుడు ఈ కెమెరాని నా ఫ్రంట్ ఇలా చేతితో పట్టుకుని అనుకోండి, నాతో పాటు నా చుట్టూ ఉన్న ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ ఏరియా అంతా దీంతో కవర్ చేయొచ్చు అన్నట్టు. దీన్ని 10mm నుంచి 18mm వరకు సెట్ చేసుకోవచ్చు. నార్మల్గా మనకి కిట్ లెన్స్ వస్తాయి కదా కెమెరాలో, అది 18 to 55mm ఉంటుంది. బట్ ఇది మనకు అప్ టు 10mm వరకు తీసుకురావచ్చు. అందుకే ఎక్కువ వైడ్ ఏరియా మనకు కవర్ అవుతుంది. సో ఈరోజు మన దగ్గర ఈ లెన్స్ ఉన్నాయి. లేట్ చేయకుండా ఈ లెన్స్ని అన్బాక్స్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఈ లెన్స్ ఎలా యూజ్ అవుతుంది అండ్ ఈ లెన్స్ని ఒకసారి టెస్ట్ చేసి కూడా చూద్దాం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ ఓపెన్ ద బాక్స్. అమెజాన్ నుంచి ఆర్డర్ చేస్తాను. ఇది ఓన్లీ మనకు ఇది లెన్స్ బాక్స్ పైన మనకు 10 to 18mm f4.5 అండ్ 5.6 IS STM లెన్స్ అని ఉంది. ఇమేజ్ స్టెబిలైజర్ కూడా ఇందులో ఉంది మనకు. సో మనకు వేరే అవుతుంది అన్నట్టు అపర్చర్. ఇది 4.5 నుంచి 5.6 వరకు. బాక్స్ పైన ఫ్రంట్ మనకు ఇమేజ్ ఇచ్చారు, అంతే, ఇంకేం లేదు. దాంతోపాటు బ్యాక్ సైడ్ మనకు MRP ఇచ్చారు. MRP దీన్ని ఒరిజినల్ గా బాక్స్ పైన ఉన్నది అయితే 19,995 అన్నట్టు. ఒరిజినల్ ప్యాకింగ్ లో ఇలానే ఉంది. మనకు ఇలా ప్యాకింగ్ లో వచ్చింది బబుల్ ర్యాప్ లో. యూజర్ మాన్యువల్ ఇచ్చారు అండ్ వారంటీ కార్డ్ ఇచ్చారు. సో ఇవి రెండు పక్కన పెట్టేస్తే ఏమి ఇవ్వలేదు ఇందులో. ఓన్లీ ఇంకో కవర్లో పెట్టేసి మన లెన్స్ని ఇచ్చారు. ప్లాస్టిక్ బాడీ టోటల్గా. మనకు ప్రీమియం లెన్స్ అయితే కొన్ని ఎక్కువగా అల్యూమినియం అండ్ మెటల్ బాడీతో వస్తుంటాయి. సో ఇది మాత్రం మనకు ప్లాస్టిక్ లెన్సే బడ్జెట్లో. సో వేరే లెన్స్ అయితే ఎక్కువ దొరకమన్నట్టు, మనకు బెటర్ లెన్స్ అన్నట్టు వ్లాగింగ్ కోసము. అందుకే ఈ లెన్స్ నేను తీసుకున్నాను. సో దీన్ని ఒకసారి చూద్దాం మనం దగ్గర నుంచి. లెన్స్ పైన మనకు మెన్షన్ చేసింది అంటే బ్యాక్ సైడ్ మనకు లెన్స్ ప్రొటెక్ట్ చేయడానికి 2 sides క్యాప్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు కెనాన్ అనే బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ మనకు EFS 10 to 18 అండ్ దాంతోపాటు ఇమేజ్ స్టెబిలైజర్ మ్యాక్రో 0.22mm to 0.7 FT వరకు అని ఇక్కడ మెన్షన్ చేసి ఇచ్చారు, అంతే. దాంతోపాటు ఇక్కడ మనకు స్పెసిఫిక్గా స్టెబిలైజర్ ఆన్ ఆఫ్ ఇచ్చారు అండ్ ఆటో ఫోకస్ అండ్ మాన్యువల్ ఫోకస్కి ఆన్ ఆఫ్ ఇచ్చారు. EFS 10 to 18mm ఇచ్చారు, అంతే. స్పెసిఫిక్గా ఇంకేం లేదు ఇందులో. సో ఇప్పుడు మనం ఈ లెన్స్ని మన కెమెరాకి పెట్టి టెస్ట్ చేద్దాం. నేను షూట్ చేసిన లెన్స్ వచ్చేసరికి మనకు 50mm లెన్స్. సో ప్రైమ్ లెన్స్ అన్నట్టు. బ్యాక్గ్రౌండ్ మనకు ప్రాపర్గా బ్లర్ అయి వస్తుంది. సో 50mm లెన్స్లో. బట్ ఇందులో మాత్రం మనకి ఎక్కువ వైడ్ ఏరియా కవర్ అవుతుంది, తక్కువ డిస్టెన్స్లో కూడా. ఇప్పుడు అది నాకు ఎంత డిస్టెన్స్లో ఉందో మీకు చూపిస్తాను. సో మన కెమెరా వచ్చేసరికి మనకు అరౌండ్ ఒక 10 steps దూరంలో నేను పెట్టాను. 10 steps దూరంలో పెడితే మనకు ఇంత దూరం కవర్ చేస్తుంది, అంటే ఇంత వైడ్ కవర్ చేస్తుంది. అంటే 50mm లెన్స్ అనేది చాలా దూరం పెడితే మాత్రం ఇంత వైడ్ కవర్ చేస్తాయి. అదే ఈ లెన్స్ అనుకోండి, మనం ఈ డిస్టెన్స్లో పెట్టినా కూడా, జస్ట్ 3 steps డిస్టెన్స్లో పెట్టినా కూడా మనకు చాలా వైడ్ ఏరియా కవర్ చేస్తాయి. సో లేట్ చేయకుండా మనం ఈ 10 to 18mm లెన్స్ని మన కెమెరాకి ఫిక్స్ చేసి చూపిస్తాం. ఇప్పుడు 10 to 18mm లెన్స్ కనెక్ట్ చేశాను. ఇది 18mmలో రికార్డ్ అవుతుంది. చూస్తున్నారా బ్యాక్గ్రౌండ్ ఎంత కవర్ అవుతుందో? ఈ కర్టన్ కవర్ అవుతుంది అండ్ దాంతోపాటు కొంచెం కవర్ అవుతుంది. అదే ఇప్పుడు నేను దీన్ని 10mmకి తీసుకెళ్తాను. అప్పుడు ఎంత బ్యాక్గ్రౌండ్ ఏరియా కవర్ అవుతుందో చూడండి. మ్యాజిక్. సో చూస్తున్నారు కదా ఎంత కవర్ అవుతుందో. ఓన్లీ 10mm పెడితే ఈ కర్టన్ కవర్ అవుతుంది, దాంతోపాటు నా చుట్టూ ఉన్న ఏరియా అంతా కవర్ అవుతుంది. సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది మనకు 18mmకి 10mmకి. సో అందుకే మనం బ్లాగర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే ఇంత వైడ్ ఏరియా కవర్ అవుతుంది ఇందులో. జస్ట్ నా హ్యాండ్ డిస్టెన్స్లో ఉంది, నా హ్యాండ్ని సెట్ చేసి పట్టుకున్నాను. ఈ డిస్టెన్స్లోనే ఇది ఇంత కవర్ చేస్తుంది. 18mm, 10mm, 18mm, 10mm. చూస్తున్నారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టున్నాను. నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనే ఈ వీడియో గురించి అందరికీ తెలుస్తుంది. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ నెక్స్ట్ వీడియోస్ గురించి తెలియాలంటే మీరు బెల్ ఐకాన్ని పక్కా క్లిక్ చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.